ఈరోజు ఆగస్టు 6 ఈ ప్రపంచంలో సూర్యుడు అస్తమించిన రోజు. గద్దరన్న ఈరోజు భౌతికంగా శారీరకంగా మనల్ని విడిచిపెట్టిన రోజు. ఈరోజు నిజంగా చెప్పాలంటే లక్షల మంది కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టినటువంటి గద్దరన్న తన మాటతో పాటతో తనక కలముతో ప్రజల్ని ఉత్తేజపరిచి సమాజంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని తన పాటతో మాటతో లక్షల మందిని ఆకర్షించి సమాజం మార్పు కోసం తను జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈ వ్యక్తి గద్దరన్న. ఈరోజు గద్దరన్న విషయం తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి స్టూడెంట్గా అప్పుడే ఆయన డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ తను యొక్క సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో ముందుకు వెళ్తూ తను జాబ్ చేస్తున్న క్రమంలో కూడా తను ఉద్యోగానికి దాని జాబ్కి రిజైన్ చేసి సమాజం కోసం మార్పు కోసం తను జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. ఈరోజు గద్దరన్న గురించి మాట్లాడాలంటే మాటలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గద్దరగా తయారైనటువంటి వ్యక్తి, ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి, మార్పుకి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి గద్దరన్న. ఒక మాటలో తూటాలు లాంటి మాటలలో ఒక అగ్నికణమై కణకణం అంటే అగ్నికణమై గద్దరన్న ఈ సమాజంలో చాలా మార్పు తెచ్చినటువంటి వ్యక్తి. అంబేద్కర్ మార్కిస్టులని అనుసరిస్తూ తన కళాన్ని ఎన్నో పాటలు లక్షల పాటలు రాసి తను చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఎంతగానో కుటుంబానికి అన్యాయం చేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నా జాతి పట్ల ఉన్నటువంటి ప్రేమతో కంకణం కట్టుకొని తను కాళ్ళకు గజ్జి కట్టుకొని సమాజంలో పల్లెల్లో కాలినడకతో పోయి రాత్రుల్లో నిద్ర లేక అన్నం లేక సమాజం కోసం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. గద్దరన్న మీద విషప్రయోగం జరిగినప్పుడు ఇక సమాజం తనని కాల్పులు జరిగినప్పుడు ఆయన ఎన్నో గుండ్లు తన బుల్లెట్లు తీసిన సందర్భం మనకు తెలిసిన విషయమే. ఆ రోజు ఒక బుల్లెట్ మాత్రం తనని తీలేకపోయినటువంటి పరిస్థితుల్లో 25 సంవత్సరాలు ఎంత నిజంగా చెప్పాలంటే కాళ్ళలో చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనం నడవలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో వెన్నెముకలో తూటాన్ని పెట్టుకొని 25 సంవత్సరాలు తను ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి జాతి పట్ల. ఎలాగైనా చావు కూడా భయపడి వెళ్ళిపోయే వ్యక్తిని చూసి భయపడిపోతుంది. గద్దరన్న చూసి కూడా చావు భయపడిపోయేది. 25 సంవత్సరాలు ఎవరైనా ఒక బుల్లెట్ని పట్టుకొని వెన్నెముకలో పెట్టుకొని ఉద్యమాలు చేయగలరా? సమాజం కోసం మార్పు కోసం రాగలరా? నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ గద్దరన్న భౌతికంగా శారీరకంగా మనకి దూరం అయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిలో ఒక గద్దరన్న మనకు కనపడుతూ ఉంటాడు. ఈరోజు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన పాత్రను పోషించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక మంది విద్యార్థులను ఉత్తేజపరిచి వాళ్ళని ఆకర్షించి తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కారణమైనటువంటి గద్దరన్నకి నేను నివాళులర్పించుకుంటున్నాను. ఈరోజు చెప్పాలంటే మహిళా పక్షపాతి గద్దరన్న ఎంతో ఆత్మీయుడు, ఎంతో నన్ను ప్రేమించేవాళ్ళు. ప్రధానంగా నా విషయంలో ఎంతో నాకు సలహాలు ఇచ్చేవాడు. ప్రధానంగా మహిళ డెవలప్ కావాలి, మహిళలు మీరందరూ ముందుండాలి, మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ అవ్వాలని చెప్పేసి నాకు గద్దరన్న ఎన్నోసార్లు నాకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి శక్తివంతమైన వ్యక్తులలో చాలా కొద్ది మందిలో గద్దరన్న ఉంటారని నేను నమ్ముచున్నాను. ఈరోజు గద్దరన్న తన మరణము ఈరోజు ఇక దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే, ప్రపంచంలోనే ఒక చుక్కలాగా, ఒక నక్షత్రంలాగా మిగిలిపోయాడు గద్దరన్న. సమాజంలో మార్పు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి తన జాతి కోసమే నిలబడి కలబడి పోరాటం చేసి ఎన్నో పాటలు పాడి నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అని పాట పాడుతూ లచ్చమ్మమ్మ నువ్వు ఎక్కడున్నావా లచ్చమ్మమ్మ అని చెప్పి తన అక్కని తను అడవిలో ఉన్నప్పుడు వాళ్ళ అక్క భోజనం తీసుకొచ్చినప్పుడు తన అక్కని చూసి పాట పాడి ఇలాంటి అక్కలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి అమ్మలు ఎంతమంది ఉన్నారని పాట పాడినటువంటి వ్యక్తి, సమాజ మార్పు కోసం తను త్యాగం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న.